ప్రజల వద్దకు పాలన ఎట్లయితే పరిపాలన సంస్కరణ భాగంగా జరుగుతుందో అదే విధంగా ప్రజల వద్దకు ఆర్టీసీ అధికారులు అనేది ఒక సామాజికమైనటువంటి ఏంటంటే స్టేజీ లేదని బస్సులు ఆపడం దానివల్ల సామాన్య ప్రజానికులు, విద్యార్థులు, మహిళలు, సీనియర్ సిటిజన్స్, ఉద్యోగులు అందరూ కూడా చాలా సఫర్ అయిపోయారు. ఏదైనా డిపోకు ఏదైనా ఊరికి బస్సు వస్తలేదు, బస్సు ఆగుతలేదంటే ఆ ఊరు సర్పంచ్, బీడీసీ సభ్యులు ఎవరో వచ్చి అడుగుతారు. మన దగ్గరికి మాత్రం ఈ సీనియర్ సిటిజన్స్ రావడం చాలా సంతోషంగా అనిపించింది. ఎందుకంటే యాక్చువల్గా సీనియర్ సిటిజన్ దాంతో అవసరం లేదు. అవసరం లేకపోయినప్పటికీ కూడా మీ గ్రామంలో ఉన్న ప్రజల ఇబ్బందులు మీరు దృష్టిలో పెట్టుకుని కేవలం మా దగ్గరికి రాకుండా రీజనల్ లెవెల్ ఆర్ఎం గారిని కూడా కలిసి వన్డీఎం కలిశారు, నా దగ్గర కూడా వచ్చారు, నాకు కూడా రిప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తానికి అయితే కిసాన్ నగర్ లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగిడేట్ చేశారు. ఇదంతా కూడా మీ క్రియేట్ అంతా కూడా మన సీనియర్ సిటిజన్ అదే. కాబట్టి ఈ రోజు ఈ విలేజ్ కి రావడం చాలా సంతోషం. ఆర్ఎండి పోయి 2 ఎక్స్ప్రెస్లు అవి ఈ మధ్యన పెట్టాం, అంత అవుతుంది. సో మన బస్సులు కూడా ఇక్కడ స్టేజ్ ఇచ్చాము ఆపాలని చెప్పేసి అందరికి చెప్తున్నాం. మనం ఇంత చెప్పినా కూడా ఒక్కొక్కరు ఆపకుండా పోవచ్చు. సో అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం ఈ ఆపకుండా పోతున్నారని చెప్పేసి అందరినీ బదనం చేయాలి. ఎవరైతే బస్ ఆపుతలేరో ఆ బస్సు నెంబర్ ఒకటి నోట్ చేసుకొని స్పెసిఫిక్ గా ఇప్పుడు బస్ ఆపుతలేరని కంప్లైంట్ చేస్తే మేమేం చెప్తాం, అందరినీ దృష్టిలో పెట్టుకుని అందరికి అదే మాట చెప్తాం, బస్ ఆపుతలేరట ఆపండి అని చెప్తాం. అప్పుడు ఎవరికి వాళ్ళు ఏమనుకుంటారు, నేను కాదంటే నేను కదా అనుకుంటారు. అట్లా కూడా మీరు స్పెసిఫిక్ గా ఒకటే బస్ నెంబర్ చెప్పారనుకోండి, ఆ బస్సు డ్రైవర్ ఎవరు, కండక్టర్ ఎవరు అని పిలిచి మాట్లాడు. దానివల్ల ఏమైందంటే అబ్బా మేము బస్ ఆపకుంటే డిఎం దృష్టికి పోయింది. సో కాబట్టి మనం బస్ ఆపాలనేది భయం వాళ్ళకి వస్తుంది. సో అట్లా ఏమైనా బస్ ఆపలేదంటే కంపల్సరీ ఏ బస్ అయితే ఆపలేదో ఆ బస్ నెంబర్ నోట్ చేసుకోండి, డిపో నెంబర్ నోట్ చేసుకోండి. ఈ డిపో నోట్ చేసుకుని మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే తప్పకుండా వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం. సో 1-2 సార్లు ఇట్లా అయిపోతే అలవాటు అయిపోతుంది. అలాగే ఇప్పుడు స్టేజ్ కూడా మనం కొత్తగా పెట్టిన స్టేజ్ కి పాత స్టేజ్ కి తేడా ఉంటుంది. చాలా మంది కండక్టర్లు ఏం చేస్తారు, వాళ్ళు రెగ్యులర్ గా ఆపే స్టేజ్లలో మీరు అన్నట్టు పిలుస్తారు, కిసాన్ నగర్ వస్తుంది, బాల్కొండ వస్తుంది అని చెప్పేసి పిలుస్తారు. కొత్తగా పెట్టిన రిక్వెస్ట్ స్టేజ్లలో వాళ్ళకి ఇంకా అలవాటు కాదు, పిలవరు. సో ఆ స్టేజ్ లో ఉన్న వాళ్ళు అంటే దిగడం రౌండ్ చేసి పిలిస్తే అది మనకి ఎట్లా రౌండింగ్ ఆల్రెడీ 10 రూపాయలు ఉన్నది, ఆడ ₹2 పెరిగింది కూడా మనకు 10 రూపాయలు తేడా వస్తుంది. సో ఆ విధంగా మనకు పెరుగుదల కనిపిస్తుంది. అయినప్పటికీ ఈ ఫీడ్బ్యాక్ కూడా మనం పైకి ఇస్తాం. ఈ ఫీడ్బ్యాక్ కూడా దాదాపు లీడర్ కూడా పంపించే ప్రయత్నం చేస్తాం. సో అలాగే ఈ బస్సులో ఎక్కేటప్పుడు ప్రయాణికులు కూడా సహకరించాలి. అన్ని వేళ డ్రైవర్ కండక్టర్లే తప్పుపడ్డారు. కొన్ని